ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే 50 డేస్ ఛాలెంజ్లో 20 డే. మా మమ్మీ అయితే ఏం చేస్తుందో చూడండి. మిక్చర్ విత్ చాయ్. మా అక్క అయితే క్రికెట్కి అయితే రెడీ అవుతుంది. అక్క ఏం చేస్తున్నా? క్రికెట్ క్లాస్ కోసం రెడీ అవుతున్నా. అక్క రెడీ అవుతుంది. చూడండి వంటలు చేస్తున్నారు. వంటలు నానమ్మ ఏం చేస్తున్నా? ఏం చేస్తాను? ఏం చేస్తా బువ్వ ఆడతాడు. ఏం చేస్తాను? బువ్వ ఆడతాడు. నేనా చాలా పెట్టుకుంటాను. తాత ఏం చేస్తాను? తాత ఏం చేస్తాను? మిల్క్ తాగుతుంది. క్రికెటర్ మిల్క్. మా నాన్నమ్మ అయితే చాయ్ పెట్టుకొని తాగుతుంది. షాప్లోకి కూర్చుంది. ఏం చేయాలో తెలియక ఇక్కడ కూర్చున్నా కానేనా కానీ క్రికెట్లో దింపేసి రావాలి. నెక్స్ట్ మా తాతయ్య అయితే మా అక్కతో అయితే మాట్లాడుతున్నారు. రెండు పిక్కలు. బాగున్నారు. మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే 50 డే ఛాలెంజ్లో అయితే 20 డే. ఇక్కడ అయితే మా తాతయ్య అయితే నాతోటైతే మాట్లాడుతున్నారు. బ్యాక్ సైడ్ కాసేపు, ఎందుకంటే ఈరోజు హస్కకి డ్యాన్స్ లేదు. మేము మను పాపని నేను క్రికెట్లో డ్రాప్ చేసి హసిక నేను మార్కెట్కి వెళ్తాం. యాహూ అట్లా. ఈరోజు లడ్డు పాప బ్లాగ్ స్టార్ట్ చేసింది. మరి ఇంకేమవుతుందో చూడాలి. ఇండిపెండెన్స్ డే గురించి పార్టిసిపేషన్ అంట. ఒకసారి మేడంకి కాల్ చేసి అడగాలి. మనం అయితే ఈరోజు వేరేలా వేసుకుంది. చుట్టూ క్రికెట్ ఆడేటప్పుడు అడ్డం వస్తున్నాయని. సాక్స్లు వేస్తున్నావా? అలానే ఉన్నాయి సెల్ఫ్లో. బా ఓపిక 200 250 260 వేసుకో మనం. మా మమ్మీ నేను సేమ్ ఉన్నామా కాలేదు? సేమ్ లేమా? కామెంట్ చేయండి, చెప్పండి. మా మమ్మీ మేము సేమ్ ఉన్నామా లేదా? రాక నానమ్మని వింటాను అక్కడ. ఎవరు మంచి ఎవ్వరు మమ్మీ పోలికలు వచ్చిన మనస్వి నానమ్మ మనస్వి నానమ్మ. అదే రైట్ బంద్ చేస్తాను నేను మామయ్య అని చెప్పేసి అబద్ధం చెప్పి వచ్చినాక ఫ్రిడ్జ్లో సర్దుతాము. నిజంగా వాళ్ళు కవర్లతోనే ఇస్తారు ఇక్కడ మార్కెట్లో. ఏం తీసుకురావాలి? అయినా టమాటాలు మిరపకాయలు ఉన్నాయి, ఇంకేం తీసుకురావాలి? అసలు నీకేం కూరగాయలు ఇష్టం? నువ్వేం బాక్స్ తీసుకోవద్దు. ఎగ్గా రేపు శనివారము, ఎల్లుండి పండుగ, సంకటహార చతుర్థి. ఇంట్లో ఎవరన్నా తింటారా? ఆదివారం పండుగ, శనివారం ఇంకేం చెప్పు. సో అందుకే సోమవారం బెండకాయ, బీరకాయ. ఏం కావాలి? నాకు కావాలి వంకాయ తెసలొద్దు, బీరకాయ తెసలొద్దు. ఏం కావాలి? టమాటా, సొరకాయ కావాలి. సొరకాయ అంటే ఒకటి ఆంటీగా ఒంటిగా సూపర్ ఉంటుంది సొరకాయ. సాంబార్ సొరకాయ
మమ్మీ సాంబార్ ఎన్ని రోజులు అది ఎందుకు అది అది ఒక- ఏం కనిపించదు. సాంబార్ సాంబార్ టిఫిన్ మునక్కాయ తిన్నాను. మునక్కాయ టిఫిన్ డ్రమ్ స్టిక్ డ్రమ్ ఏమని చెప్పిన స్టిక్స్ లేదు మరి. డ్రమ్ 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 స్టిక్స్ డ్రమ్ స్టిక్స్ కావాలి చెప్పు ఏం కావాలి ఇప్పుడు వెజిటేబుల్ నాకు కావాలి చికెన్ కావాలి ఇంకోటి ఏదో ఉంది. చికెన్ కావాలి సాటర్డే సంకటహర చతుర్థి సోమవారం సండే సండే నేనే సంకటహర చతుర్థి సాటర్డే ఓం నమో వెంకటేశాయనే మండే ఓం నమ శివాయనే ట్యూస్డే ట్యూస్డే ఏమో చూడలే ఇంకా ఫెస్టివల్ తినొచ్చు సరేనా మునక్కాయ కావాలి మునక్కాయ సాంబార్ చేసి సరే రేపు తెస్తా కాకపోతే నానమ్మ వాళ్ళ పప్పుతోనే మంచిగా ఉన్నాయి సొరకాయ ఏదో? అట్టిది? సరే తీసుకొస్తా జరు పోతా Next. టైం అవుతుంది పోతాంలే నెక్స్ట్ సోరకాయది సొరకాయ తెస్తా అన్న కదా సొరకాయ అని ఎందుకు అన్నిసార్లు చెప్తాను సోరకాయ కావాలి సరే నువ్వు సైలెన్స్ ఉండి అల్లరి చేయకు మరి సొరకాయ ఆ? కంటే సొరకాయ. సరేనా నేను టీవీ పెట్టు వెజిటేబుల్స్ తీసుకొచ్చిన హసికతో రోజు ఫ్రిడ్జ్లో సర్దిపిస్తున్నాను అనమాట దానికి ఒక కవర్ కావాలి నాన్న ఈ కవర్లో పెడతా ఈ కవర్లో పెట్టేసి నీళ్ళు పడ్డాయి దుప్పుడు వర్షం వస్తుంది మళ్ళా ఎండ కొడతాం ఏంటిది అది హసిక కొరియాండర్ ఒక్కొక్కటి ఎందుకు అన్నీ తీసేసి ఫస్ట్ చూపెట్టాను నేను ఆఫ్ చేస్తాను వీడియో పొటాటో వంకాయ వంకాయలు అన్నీ బెండకాయ ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం రేపు కొత్తిమీర సర్దుతుంది ఫ్రిడ్జ్లో అది ఉండని మిగతా అన్ని బాక్స్లో పెట్టేసి ఇవన్నీ బాక్స్ అది పైన పెట్టరా గదిని మీద పెట్టు వైట్ కింది దాని మీద బాక్స్ పైన కింద దాని మీద పెట్టు పొటాటో నేను పెడతా సంచి ఫోల్డ్ చేయి హసిక పెన్నుతో కాదమ్మా పెన్సిల్తో రాయమ్మా ఏం రాస్తున్నావు ఘాటు స్ట్రా కాటు శ్రాన్ ఏమంటారు హిందీలో కాటు శ్రాన్ ఏమంటారు బెంజల్ మరి ఆటు ఆహాని చెప్పు గుర్తు చేసుకొని చెప్పు ఆటు ఆహాన్ ఏమంటారు స్వర్ స్వర్ కాటు శ్రాన్ ఏమంటారు ఘాటు స్ట్రాని బెంజల్ గుడ్ గర్ల్ రాస్తున్నావు ఇప్పుడు ఎనీ టైమ్స్ గుడ్ గర్ల్ రైట్